వీడియోస్ ఏమన్నా చూసారండి? ఇందాక మేము టీవీ స్క్రీన్ మీద ప్లే చేసాం కొంతమంది అమ్మాయిల వీడియోలు. నేను చూసిన అండి ఒకటి రీసెంట్‌గా ఒక 2, 3 డేస్ బిఫోర్ నేను చూసానండి ఒక వీడియో. ఏంటంటే పెళ్లి ఫిక్స్ అయింది. కానీ గిఫ్ట్ ఒకటి నా బాయ్ ఫ్రెండ్‌ని గిఫ్ట్ అడిగితే నేను ఎక్స్ బాయ్ ఫ్రెండ్ దగ్గరికెళ్తాను సంథింగ్ అలాంటిది ఒకటి చూసి నేనప్పుడు చాలా చిరాకనిపించింది. ఏంటి మరి అమ్మాయిలు ఇంత దారుణంగా తయారయ్యారు. చాలా చాలా సొసైటీ చాలా రోతగా తయారైంది ఏంటి అని అనుకుని వదిలేసాను. ఐ డిడ్ంట్ ఈవెన్ థింక్ అది ఏఐనా నిజంగానే అమ్మాయినా అని. ఆ కంటెంట్ వినగానే నాకు చాలా ఎంబారసింగ్‌గా అనిపించింది. మరి ఇలా తెగించేసి మాట్లాడుతున్నారేంటి అని చెప్పి. సో, నేనంత పట్టించుకోలేదు. దెన్ మీరు నిన్న చేసిన వీడియో చూసిన తర్వాత ఐ రియలైజ్డ్ ఓహ్! ఏఐ ఇంత ఇంత చాలా రియలిస్టిక్‌గా అయిపోయిందని. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ ఏఐ డీప్ ఫేక్ వీడియోస్‌కి బాగా ఎఫెక్ట్ అయిన విక్టిమ్స్‌లో ఐ యామ్ వన్ ఆఫ్ ద గర్ల్. మా ఫ్యామిలీ ఎంత సఫర్ అయిందో నేను లిటరల్లీ నా కళ్ళతో చూసా. మా మదర్ కానీ, మా ఫాదర్ కానీ, మా బ్రదర్ కానీ అలాంటి వీడియోస్ చూసినప్పుడు, ఫోటోస్ చూసినప్పుడు దే సఫర్డ్ ఎ లాట్. ఆహ్, లోపల లోపల బాధపడిపోవటం, కొన్ని నేనే చెప్పుకోవాల్సొచ్చింది నేను కాదు అని. అలాంటి సిట్యుయేషన్‌లో ఒక అమ్మాయి ఎలా ఫేస్ చేస్తుందో ఐ నో కంప్లీట్‌లీ. బట్ ఇలాంటి వాటన్నిటికి చెక్ పెట్టాలంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్ అండి. ప్రతి ఒక్కళ్ళు గూడా చూసే వాళ్ళు కూడా మెయిన్‌గా ఆలోచించుకోవాలి. వ్యూవర్‌షిప్ పెంచుతున్నారు, ఫాలోవర్స్ పెరుగుతున్నారు, సబ్‌స్క్రైబర్స్ పెరుగుతున్నారు అంటే అది చేసిన వాడికంటే కూడా వ్యూవర్‌షిప్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళ పైన కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మనం ఇలాంటి కంటెంట్ అవాయిడ్ చేయాలి. ఇది మన ఇంట్లో కూడా ఆడపిల్లలున్నారు. ఇప్పుడు నేను దీన్ని ఇలాంటి సబ్‌స్క్రైబ్ చేసుకొని వ్యూస్ ఇస్తే రేపొద్దున అది నా ఇంటి దాకొస్తది. మా ఇంట్లో అమ్మాయి, మా అక్కనో, అమ్మనో, చెల్లినో సఫర్ అవుతారు. సో, ఇలాంటివి మనం అవాయిడ్ చేయాలి. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అండ్ తయారు చేసే వాడికి గూడా అంత ధైర్యం, అంత దమ్ము ఇలాంటి కంటెంట్ క్రియేట్ చేయాలనుకుంటే వాడే ఒక అమ్మాయి వేషం వేసుకునో, లేకపోతే వాడే ఒక రియల్ ఫేస్‌తో వచ్చి క్రియేట్ చేసి చెప్తే వాడికి రియాక్షన్ ఎలా ఉంటది మనం చెప్పగలం. కానీ ఇలా అమ్మాయి ఫేస్‌ని పెట్టేసి వాడు సిగ్గు లేకుండా ఇలాంటివి చేస్తుంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఇందులోకి డీప్‌గా థింక్ చేసి ఒక సివియర్ యాక్షన్ అనేది ఇవ్వాలండి. నేను దీనికి ఎందుకు ఇంత స్ట్రాంగ్‌గా చెప్తున్నానంటే ఇది డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ కనెక్టెడ్ టు సో మెనీ అసాల్ట్స్ ఇన్ ది సొసైటీ. ఇప్పుడు రేప్ జరుగుతుందనుకోండి. వీడు ఎక్కడో ఇలాంటి వీడియోస్ చూసి ఇన్‌స్టాగ్రామ్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో, యూట్యూబ్‌లోనో ఇలా కొంచెం వాడిని ప్రొవోక్ చేసి వాడిని కొంచెం సెక్షువల్ మూడ్‌లోకి తీసుకెళ్లే వీడియోస్ ఒక కంటెంటో విని ఆడదే మైండ్ సెట్‌లో ఉండి వాడికెక్కడో ఒక అమ్మాయో, లేకపోతే ఒక చిన్న పిల్ల, ఒక ముసలమ్మ ఒంటరిగా కనబడితే వాడి ఆ పర్వర్షన్‌ని, వాడి ఆ పిచ్చిని అలాంటి వాళ్ళ మీద, అమాయకుల మీద తీర్చుకొని ఈ సొసైటీలో రేప్ జరగడానికి కూడా ఇలాంటి కంటెంట్ సోషల్ మీడియాలో జరుగుతున్నది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్స్. కానీ దీన్ని ఎందుకంత ఇగ్నోర్ చేస్తున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇది మనం ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు, గవర్నమెంట్, తర్వాత చాలా రెస్పాన్సిబుల్‌గా ఉన్న హై పొజిషన్‌లో ఉన్న అథారిటీస్ అందరూ దీనిపైన సివియర్‌గా ఒక ఒక గవర్నమెంట్ సిస్టమ్ అనేది ఒకటి పెడితే చాలా బావుంటదని నాకు స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. ఎందుకంటే ఇది ఒక్క విషయంతో ఆగిపోయేది కాదు. ఇప్పుడు సోషల్ మీడియా చూస్తే అమ్మాయిలు కూడా చాలా మంది 70% ఆఫ్ ద అమ్మాయిలు వాళ్ళు ఒక 6 టీనేజర్స్ అండి. 14 నుంచి 17, 18 ఇయర్స్‌లో ఉన్న అమ్మాయిలు గూడా వ్యూవర్‌షిప్ కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో వాళ్ళకి లైక్స్ కోసం, కామెంట్స్ కోసం ఆ హై వాళ్ళకి హై ఒస్తది లైక్స్ ఇచ్చి. ఓహ్! యూ లుక్ సో బ్యూటిఫుల్. యూ లుక్ సో అమేజింగ్. యూ లుక్ సో హాట్. యూ లుక్ సో సెక్సీ అంటే వాళ్ళకి ఆ హై ఒస్తుంది. ఆ హై కోసం ఎంతకంటే అంతకి విప్పేసి చాలా షార్ట్ డ్రెసెస్ వేసుకొని, మినీ స్కర్ట్స్ వేసుకొని ఈవెన్ ఆహ్, అప్పర్ బాడీ కూడా ఎంత అంటే అంత దిగజారిపోయి చూపిస్తున్నారు. సో దీనంతటికి తగ్గించాలి అంటే ఒక కంట్రోల్ రావాలి అంటే తప్పకుండా గవర్నమెంట్ ఇందులో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావాలి. ఎంత పరిమితి వరకు, ఎంత లిమిటేషన్స్ వరకు మనము ఎక్స్‌పోజ్ చేయాలి. ఎంత లిమిటేషన్స్‌లో మనం సోషల్ మీడియాని వాడుకోవాలి. సోషల్ మీడియాని ఎలా వాడుకుంటే మీకు బెనిఫిట్‌గా ఉంటుంది. ఎలా వాడుకుంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం స్ట్రిక్ట్‌గా యాక్షన్ తీసుకుంటాము అనేది తీసుకురొస్తే చాలా బావుంటదని నాకు అనిపిస్తుంది. ఒక్కసారి అనిల్ గారి దగ్గరికి వెళ్దాం. అసలు దీని మీద వెళ్ళే ముందు కొన్ని వీడియోస్ చూపిస్తాను మీకు. ఇప్పటివరకు మనం ప్లే చేసింది కొన్ని వీడియోసే. కొంచెం మీరు క్షమించాలి, అక్కడ ఉన్న దివ్య గారు కావచ్చు, మన స్వాతిరెడ్డి గారు కావచ్చు, రాధా గారు కావచ్చు, మిమ్మల్ని మీ ముందు కూర్చోబెట్టి ఇలాంటి వల్గర్ వీడియోలు కొంత ప్లే చేయాల్సిన పరిస్థితి వస్తుంది జనానందరికీ కూడా చూపించడం కోసం. సో ఇక్కడ ఒకసారి